నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాలతో తీసిన ఒకానొక సినిమా గురించి నేను మీతో మాట్లాడటానికి వచ్చాను. ఆ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారికి 100వ చిత్రం. అత్యంత ప్రతిష్టాత్మకంగా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రం అల్లూరి సీతారామరాజు. 1972 మే 1వ తేదీన రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించిన ఈ సినిమా వెండితెరకు ఒక వెలుగులాగా అప్పట్లో జనం భావించారు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతూ ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఈ పేరుతో సినిమా తీయాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. చాలా ఎందుకు, ఆఖరికి నందమూరి తారక రామారావు గారు. ఇక నందమూరి తారక రామారావు గారు అంటే ఇక చెప్పడానికి ప్రత్యేకించి ఏం లేదు. వారు కూడా ఈ సినిమా తీయాలని ప్రయత్నించారు. ఇంకా మనం ముందుకెళ్ళిన తర్వాత ఎవరెవరు ఈ సినిమా కోసం ప్రయత్నాలు చేశారో దాని గురించి కొంత ముచ్చటిద్దాం. పద్మాలయ బ్యానర్స్ ప్రారంభించిన తర్వాత వరుసగా గొప్ప గొప్ప సినిమాలు తీస్తూ వస్తున్న కృష్ణ గారికి ఒక చారిత్రక సినిమా తీయాలనే ఒక ఆశ కలిగింది. ఆయన ఏదైనా అనుకున్నారంటే అది ఖచ్చితంగా జరిగిపోవాల్సిందే. పైగా ఈ సినిమా మల్టీ స్టారర్ అంటాం కదా అప్పట్లో. ఇప్పుడైతే హిందీ నుంచో లేకపోతే మలయాళం, తమిళం నుంచి రకరకాల వాళ్ళని తీసుకొస్తారు. కానీ అప్పట్లో మన భాషలోనే అనేక మందిని ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసి ఆయన సినిమా తీసి దాన్ని మనం భారీ తారాగణం అంటాం అన్నమాట. ఒక చారిత్రాత్మక సినిమాని తీయాలంటే దాన్ని మనం ఎపిక్స్ అంటాం కదా, మన బయోపిక్స్. అలాంటి తీయాలంటే కొంత గట్స్ కావాలి. ఆ సినిమాకి, ఆ పాత్రకి పలానా వ్యక్తి నప్పుతాడా లేదా అనే దాన్ని కూడా ప్రజలు బేరేజ్ వేస్తారు. ఎందుకంటే అప్పటికే ఆ సినిమా మనుషుల మెదళ్ళలో నాటుకుపోయి ఉంటుంది, అంటే ఆ కథ. సో పడాల రామారావు గారని ఈ వాస్తవానికి అల్లూరి సీతారామరాజు కథను రాసిన ఆయన నాటకంగా దీన్ని ప్రదర్శించారు. అలాగే ఏకపాత్రాభినయాలు కూడా ఎప్పుడైనా ఆ వేదికల మీద చేయాలంటే పడాల రామారావు గారి స్క్రిప్ట్నే తీసుకుంటారు. పడాల రామారావు గారి కథ ఆధారంగా త్రిపురనేని మహారథి గారు గొప్ప స్క్రిప్ట్ని తయారు చేశారు. తయారు చేసిన దాన్ని అనేక మంది సినిమాగా తీయాలని ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా దేవదాస్ సినిమా తీశారు కదా డిఎల్ నారాయణ గారు. ఆయన శోభన్ బాబు గారిని పెట్టి అల్లూరి సీతారామరాజు సినిమా తీయాలనుకున్నారట. దానికే మహారథి గారితో డైలాగులు రాయించారు. అయిపోయిన తర్వాత ఎందుకో కొన్ని కారణాంతరాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కాలంలో 1953లోనే అక్కినేని నాగేశ్వరరావు గారితో అల్లూరి సీతారామరాజు తీయాలని మన తాతినేని ప్రకాశ్రావు గారు ఉన్నారు కదా, ఆయన కూడా స్క్రిప్ట్ తయారు చేయించారంట. మరి ఎందుకో అది కూడా దానికి సరైన ముహూర్తం కుదరక ఆ సినిమా కూడా రాలేదు. ఎన్టీ రామారావు గారు చాలామంది రచయితలతో సంప్రదింపులు చేసి ఆయన కూడా ఒక కథను తయారు చేయించి ఫస్ట్ స్టిల్స్ ఉంటాయి కదా అవి కూడా తీయించారు. అవి ఏకంగా పత్రికల్లో కూడా వచ్చినాయి. కానీ ఆయన కూడా ఎందుకో ఈ సినిమా తీయడానికి చాలామంది చెప్పారట, అది హిస్టారికల్ మూవీ, మీరు ఇప్పటిదాకా పౌరాణికాలు, జానపదాలు గొప్పగా రాణించారు. ఈ సినిమా మాత్రం ఎందుకంటే కథ ముందుగానే ప్రజలకు తెలుసు కనుక దానిలో ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఉంటుంది. పైగా దీనికి కమర్షియల్ వాల్యూ ఉండదు అని చెప్పి కొంతమంది చెప్తే మరి అంత సాహసం ఎందుకు చేయాలని చెప్పి ఎన్టీఆర్ గారు ఆ సినిమాని విరమించుకున్నారట. అలా వచ్చి మనం అదృష్టం అంటే వేరే కాదు, బట్ కృష్ణ గారికి ఈ అరుదైన అవకాశం దొరికింది. ఒక రికార్డుగా నిలిచిపోయింది. రికార్డు అంటే గుర్తొచ్చారు, కృష్ణ గారు మొట్టమొదటిసారి ఏది మన సినిమా రంగానికి ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఆయనే చేశారు. ఉదాహరణకు మల్టీ స్టారర్ అన్నాం ఆయనే. ఇప్పుడు ఈ సినిమాకి సినిమా స్కోప్ అంటే తెలుసు కదా, చిన్న స్క్రీన్ల మీద పడదు, చాలా పెద్ద స్క్రీన్లు కావాలి. అంటే డీటెయిల్డ్ విజువలైజేషన్ కావాలంటే సినిమా స్కోప్. ఆ తర్వాత వచ్చింది 70mm, అది కూడా కృష్ణ గారే మొదలుపెట్టారు. అదే సినిమా గురించి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతానికి ఈ సినిమా స్కోప్ అనే లెన్స్ను తెప్పించి మొట్టమొదటిసారి ఈ అల్లూరి సీతారామరాజులోనే వాటిని ఉపయోగించాను. సో
ఈ కథ దీనిలోకి మన ఈ విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు కొన్ని క్రెడిట్స్ ఉంటాయి కదా, అది చెప్పుకుందాం. దీనికి నిర్మాతలు సాక్షాత్తు కృష్ణ గారి సోదరులు జి హనుమంతరావు గారు, ఆదిశేషరావు గారే దీని నిర్మాతలుగా ఉన్నారు. సమర్పకులుగా మాత్రం కృష్ణ గారి పేరు దాంట్లో ఉంటుంది. ఎందుకంటే ఆ ఇమేజ్ని ఉపయోగిద్దామనే ఉద్దేశంతో ఆ పేరు కూడా వేశారు. దర్శకత్వం బి రామచంద్రరావు గారు. కాకపోతే కొంత మధ్యలో చిన్న ప్రమాదం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కేఎస్ఆర్ దాస్ గారు, కృష్ణ గారు కూడా దీనికి డైరెక్షన్ చేశారు. కాకపోతే కృష్ణ గారి పేరు క్రెడిట్స్లో ఉండదు. కథా మాటలు పడాల రామారావు గారు కథ రాసినా కూడా మళ్ళీ దాన్ని సినిమాకి అనుగుణంగా మార్చుకున్నవారు త్రిపురనేని మహారథి కనుక ఆయనే కథా మాటలు దీనికి రాశారు. పాటలు మహాకవి శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, శ్రీనారాయణ రెడ్డి, నారాయణరావు గారు, ఆదినారాయణరావు గారు ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ఆయన కూడా ఒక పాట ఈ సినిమాలో రాశారు. ఇక సంగీతం ఆదినారాయణరావు గారు అద్భుతమైన బాణీలు ఈ సినిమాకి ఆయన సమకూర్చారు. ఇక నేపథ్య గానం విషయంలోకి వచ్చేసరికి ముగ్గురు ఉద్దండులైన గాయకులు ఈ సినిమాలో పాడారు. ఘంటసాల మాస్టర్ పాడారు. బహుశా ఆల్మోస్ట్ ఆఖరి రోజులు అయి ఉండొచ్చు ఘంటసాల మాస్టారు. అలాగే ఎస్పి బాలు గారు, వి రామకృష్ణ గారని మరి ఒక గాయకుడిని కూడా అప్పట్లో తీసుకొచ్చి పరిచయం చేశారు. ఇక సుశీలమ్మ పాడారు. అలాగే ఎల్ఆర్ ఈశ్వరి ఒక డ్యాన్స్ బ్యాలే సాంగ్ మాత్రం ఆవిడ పాడారు. ఇక ప్రధాన తారాగణం అంటే చాలా పేర్లు ఉంటాయి. ఎందుకంటే ఆ సినిమా చరిత్రక సినిమా, చిన్న చిన్న పాత్రలను కూడా దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంది. కానీ బట్ కొన్ని ముఖ్యమైన ప్రధాన తారాగణం గురించి మనం మాట్లాడుదాం. కృష్ణ గారు, జగ్గయ్య గారు, గుమ్మడి, రాజనాల, రావు గోపాలరావు, బాలయ్య, శ్రీధర్, చంద్రమోహన్, కాంతారావు, ప్రభాకర్ రెడ్డి గారు, మిక్కిలినేని గారు, రాజబాబు గారు, కేవీ చలం, రామ్మోహన్, అల్లు రామలింగయ్య గారు, త్యాగరాజు గారు, ఎంతమంది, పేకేటి శివరాం గారు, ఇలాగా మళ్ళీ అలాగే విజయ నిర్మల గారు, మంజుల గారు, రాజశ్రీ, పండరీబాయి, ఇక మన ఎవరు జయంతి గారు, అలాగే సాక్షి రంగారావు గారు కూడా దీంట్లో ఒక పాత్ర వేశారు. నందితా బోస్ అని మన రూదర్ఫర్డ్ వైఫ్ ఇంగ్లీష్ పాత్ర కదా, ఆవిడ బెంగాల్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆవిడ అసలు యాజ్ ఇట్ ఈజ్గా బ్రిటిష్ యువరాణి లాగానే ఆవిడ కనిపిస్తారు దాంట్లో. ఇక చిరంజీవి మాస్టర్ రమేష్ బాబు అంటే మా కృష్ణ గారి పెద్ద అబ్బాయి దీంట్లో చిన్నప్పుడు అల్లూరి సీతారామరాజు పాత్ర వేశారు. సో వీరు ప్రధానమైన తారాగణం. ఇక ఈ సినిమా తీసిన తర్వాత ఇప్పటికీ ఉన్న విశేషాలు కొన్నిటిని మన చాలా విశేషాలు ఉన్నాయి, కానీ కొన్నిటిని మాత్రం మనం ప్రస్తావిస్తాం. ఇందాకే అనుకున్నాం మనం దేవదాస్ నిర్మించిన ఆయన ఈ సినిమా తీయాలనుకున్నారని, కథ కూడా రాయించారు. అయితే అది ఎందుకో మరి ఇంకో దశలో ఎన్టీఆర్ గారు కూడా ఈ సినిమా తీస్తున్నారు. కాకపోతే హిస్టారికల్ మూవీ సక్సెస్ అవుద్దా, ఫినాన్షియల్గా వైబుల్ కాదా అని చెప్పి ఆయనకి చాలామంది బుర్రపాటు చేసేసరికి ఆయన ఆ సినిమా ఆపేసినట్టుగా మనకి తెలుస్తోంది. ఇక సీతారామరాజు విప్లవానికి సంబంధించిన సినిమా కనుక అసలు దీనికి సెన్సార్ వస్తుందా, రకరకాల అంచనాలు. ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటి సినిమా అయినప్పటికీ ఇప్పటి సెన్సార్లో కొన్ని అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు. ఎందువల్లంటే దౌత్య సంబంధాల వల్ల కొన్ని అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు అని అనుకున్నా సరే, ఒక విప్లవ వీరుని కథ తీస్తున్నానని ఒక తృప్తి నాకు చాలు అని చెప్పి కృష్ణ గారు తన 100th మూవీ 100వ సినిమాగా దీన్ని నిర్మించడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్న ప్రధాన తారగణలో ఒక పెద్ద ఆయన మిస్ అయిపోయారు కదా, మీకు జ్ఞప్తికి వచ్చి ఉంటుంది ఇప్పటికి, ఎస్వి రంగారావు గారు. ఆయన చేత గంటం ద్వారా అంటే ఆల్మోస్ట్ రామరాజుకి రైట్ హ్యాండ్ లాంటి పాత్ర అది. సో ఆయన పాత్ర ఎస్వి రంగారావు గారికి చేద్దాం అన్నారట. ఇప్పుడు ఎస్వి రంగారావు గారికి హెల్త్ బాగా ఆసుపత్రిలో ఉన్నారట. కొన్నాళ్ళు చూసి చూద్దాం అనుకున్న వాళ్ళకి అది ఇంకా కొన్నాళ్ళు ఉండాలని డాక్టర్ చెప్పడంతో ఆ పాత్ర అదృష్టం కొద్దీ గుమ్మడి గారికి దక్కింది. గుమ్మడి గారు ఆ పాత్రలో ఎలా జీవించారో ఆ తర్వాత మనం చూసాం. సో అవుట్డోర్ షూటింగ్ అంతా చింతపల్లి, ఇప్పుడు మనం అనుకుంటున్న లంబసింగి ఇప్పుడు బాగా టూరిస్ట్ ప్లేస్ అయింది. అక్కడ -- కూడా వెళ్తుంది అక్కడ టెంపరేచర్. సో ఇది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి లోపు మూడు మాసాల్లో ఈ సినిమాని తీశారు కనుక చలి వణికిపోతున్నారంట. అసలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి ఆ టెంట్లలో మళ్ళీ ఆర్టిఫిషియల్గా విద్యుత్ అంటే జనరేటర్లు పెట్టి, హీటర్లను పెట్టి రకరకాల కష్టాలు పడ్డా. ఇదేమన్నా సాదాసీదా ఒక 5-6 స్టార్లు కాదు కదా, వందల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో కలిపి 300-400 మంది ఈ సినిమాలో
యాక్ట్ చేశారు. సో, కృష్ణ గారు అనగానే ఇక ఆయన హృదయం చాలా పెద్దది. ఆయన ఈ హృదయం ఎంత విశాలమైందో ఆ స్థాయిలోనే ఏర్పాట్లన్నీ ఉంటాయి. సో, ఈ సినిమాకి మన చక్రపాణి గారేమో క్లాప్ కొట్టారు. నాగిరెడ్డి గారేమో అది కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అంటే ఇద్దరు పెద్దోళ్ళని ఆశీస్సుల కోసం తీసుకొచ్చి ఒక సాంప్రదాయంగా వాళ్ళని గౌరవించేలాగా తీసుకొచ్చి ఆ సినిమాకి ఒకరితో క్లాప్ కొట్టించారు. ఇంకొకరితో కెమెరా స్విచ్ ఆన్ చేయించారు. ఇక తెలుగు చిత్రాల్లో మొట్టమొదటి జాతీయ అవార్డును తీసుకొచ్చిన ఒక సినిమా ఇది. మహాకవి శ్రీశ్రీ తెలుగు వీరలేవరా దీక్షభూని సాగర పాట ఘంటసాల మాస్టారు అసలు ఆ పాట వస్తుంటే మనకి ఒళ్ళు కుదురుతూ జలధరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ బీటు మన ఆదినారాయణరావు గారు చేసిన కంపోజింగ్, మధ్యలో రామకృష్ణ గారు పాడతారు, ఘంటసాల గారు ముందు పాడితే ఆ తర్వాత రామకృష్ణ గారు బృందం ఫాలో అవుతారు ఆ పాట. ఆ పాట తొలిసారి మనకి తెలుగు మన భాషకి ఫస్ట్ టైం జాతీయ అవార్డు తీసుకొచ్చింది. అది కూడా కృష్ణ గారి సినిమాకి అవ్వటం అనేది యాదృచ్ఛికం. అయితే నంది ఫిల్మ్ఫేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, వరుసనే క్యూ కట్టి వచ్చేసినాయి. అది కాక తాష్కెంట్లో, అప్పట్లో తాష్కెంట్ యుఎస్ఎస్ఆర్ ఉండేది కదా, ఇప్పుడు అది విచ్ఛిన్నం అయిపోయి మన రష్యా రకరకాలుగా అయిపోయింది. సో యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు తాష్కెంట్లో ఎప్పుడు ఫిల్మ్ సంబంధించి ఫెస్టివల్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నీ తాష్కెంట్లో జరుగుతుండే. అక్కడ ఈ సినిమాని ప్రదర్శించి క్రిటిక్స్, డైరెక్టర్స్ ఎంతగా పొగిడారంటే ఆ సినిమాని, అసలు ఎలాగా ఇది సాధ్యమైంది ఆ సెల్యులాడికి అంటే అప్పటికే ఆఫ్కోర్స్ వాళ్ళకి బెన్హర్ అలాంటి సినిమాలు తీసిన అనుభవం ఉన్నప్పటికీ ఇలాంటి హిస్టారికల్ బయోపిక్స్ తీయటం అనేది అది టచ్ చేయటమే చాలా కష్టమైన పని, అంత గొప్పగా తీశారు ఈ సినిమా అని చెప్పి. ఈ సినిమా మరో రికార్డ్ అని తెలిసిన రిలీజ్ అయిన ప్రతి సెంటర్లో 175 డేస్, 175 రోజులు. అంటే దినోత్సవం అంటేనే ఆహా అనుకునే రోజుల నుంచి 175 రోజులు అన్ని కేంద్రాలు అంటే ఆఫ్కోర్స్ అన్ని కేంద్రాలు అంటే ఇప్పట్లాగా 100 కేంద్రాలు 200 కేంద్రాలు అప్పట్లో అంటే సింగిల్ థియేటర్సే కదా, మహా అయితే ఒక 40-30 అలా ఉంటాయి. అన్నిట్లో చూసాను. కొన్ని చోట్ల 200 రోజులు కూడా ఈ సినిమా వరుసనే ప్రదర్శింపబడిందంటే ఆ సినిమా తాలూకు గొప్పతనం ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు. ఇక దీనికి ఇంకా ఒక అరుదైన అవకాశం కూడా ఈ సినిమాకి లభించింది. అప్పట్లో 70th ఇండిపెండెన్స్ డే, 70వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా చేస్తున్న సమయంలో కోయంబత్తూరులో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ శాఖ, అలాగే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జాయింట్గా ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ ఒక పేట్రియాటిక్ సాంగ్, దేశభక్తికి సంబంధించిన ఒక సినిమాను ప్రదర్శించాలనుకుని మొత్తం అప్పటిదాకా వచ్చిన సినిమాలన్నీ పరిశీలిస్తే అల్లూరి సీతారామరాజు అద్భుతమైన సినిమా, ఆ సినిమా ప్రదర్శిద్దామని చెప్పి అప్పుడు ఆ సినిమాని ప్రదర్శించారట. ఆ సినిమాలో కృష్ణ గారు ఎంతలా ఆ పాత్రలో లీనమైపోయారో, లేకపోతే రామరాజు అనగానే కృష్ణ గారే అనేలాగా ఆయన ముద్ర వేశారు. అందుకని షూటింగ్కి అంతా అవుట్డోరే కదా, దాదాపు 60 రోజుల పాటు లంబసింగి, మనం చెప్పుకున్న కృష్ణదేవిపేట, అంటే రామరాజు గారు సంచరించిన ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ యథాతథంగా తీయటం చేత అక్కడ ఆ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు రామరాజుని తమవాడిగా ఓన్ చేసుకొని ప్రతిరోజు షూటింగ్కి వచ్చేవారట. ఇక ఆయన సినిమా పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటే తుని రైల్వే స్టేషన్కి వెళ్ళి జై అల్లూరి సీతారామరాజు, జై కృష్ణ గారు, జై అల్లూరి సీతారామరాజు నినాదాలతో స్టేషన్ అంతా అసలు మారుమోగిపోయిందంట. కృష్ణ గారికి కళ్ళనీళ్ళు వచ్చినాయంట. అభిమానులు ఒకవేళ మనిషిని ప్రేమిస్తే ఎంత గొప్పగా ప్రేమిస్తారు కాబోలు సినీ నటుడిని అని చెప్పి ఆయన చాలా పొంగిపోయారంట. విజయ నిర్మల్ గారు కూడా మీకే వచ్చింది అవకాశం అని చెప్పి అన్నారట. క్లైమాక్స్ సీన్ అంటే రామరాజుని ఆ సినిమా వాస్తవానికి ఒరిజినల్గా అది లేదు, కాకపోతే ఆ సీన్ని దాంట్లో సృష్టించారు మహారథి గారు అంటారు.
ఆ తర్వాత కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆ సీన్ మాత్రం అద్భుతంగా పండింది. రామరాజు గారిని లొంగిపోమని అడిగినప్పుడు క్వెషన్ లేదు. నేను నా దేశమాత కోసం నేను ప్రాణాలైనా విడిస్తాను గానీ, నేను లొంగిపోయి మీకు సలాములు, గులాములు కొట్టడం నా వల్ల కాదు అని చెప్తున్న దశలో రదర్‌ఫర్డ్ ఆయన్ని కాల్ చేస్తారు కదా! ఆ కాల్ చేసిన సందర్భంలో ఆయన చెప్పే డైలాగులు ఉంటాయి కదా! సో, దాన్ని చాలా బలమైన, బలీయమైన డైలాగులు రాస్తే బావుంటుందని చెప్పి ఆయన కొంత ప్రశాంతత కోసం మార్నింగే లేచిపోయి ధ్యానం చేసుకొని అడవిలోకెళ్ళిపోయారంట మహారథి గారు. ఈ గురువుగారు ఏ రోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమా తీస్తున్నంత కాలం ఆయన ఏ రోజు డైలాగులు ఆ రోజే రాశారంట. ఆయన ఒకవేళ అస్వస్థత వస్తే ఏంటి పరిస్థితి అని అందరూ బాధపడతారు. అప్పటికే ఒకటి జరిగింది కదా! ఈ సినిమా దాదాపు మూడొంతులు పూర్తయిపోయిన తర్వాత అంటే ఆ చలి ఆ ప్రాంతంలో సరిగ్గా ఆ వాతావరణం పడక డైరెక్టర్ రామచంద్రరావు గారు మృతి చెందారు. సో, ఏంటి సినిమా పరిస్థితి ఏంటి అనుకున్న దశలో కృష్ణ గారికి అంతా ఆపోసన పోసారు. ఆ కథ అంతా ఎన్నిసార్లు నేరేట్ చేశారు కదా! సో, నేనే తీస్తానులే, నేనే డైరెక్ట్ చేస్తానని చెప్పి ఆయన డైరెక్ట్ చేశారు. కాకపోతే ఈ ఫైటింగ్ సీన్స్ అంటే పోరాట దృశ్యాలు ఉంటాయి కదా! వాటిని మాత్రం కేఎస్ఆర్ దాస్ గారు ఆయన ఇక పెట్టింది పేరు ఫైట్ సీన్స్‌కి. సో, ఆయనతో మిగతా సినిమాని పూర్తి చేశారు. సో, మళ్ళా ఇక్కడ ఆహ్, ద మహారథి గారికి ఏమన్నా అవుతుందేమోనని యూనిట్ అంతా భయపడిపోతున్నారంట. సాయంత్రం అయిన దాకా కూడా ఆయన రాలేదంట. ఆ తర్వాత యూనిట్ అంతా బయలుదేరారంట. పెద్ద పెద్ద టార్చ్‌లు పెట్టుకొని వెళ్తే అడవిలో ఉన్నారంట ఆయన. "సార్ ఏంటి సార్ మీరు ఇక్కడికొచ్చారు? ఇది చాలా ప్రమాదకరమైన అడవి ఇది. పులులు, సింహాలు తిరుగుతుంటాయి. మీకేమన్నా అయితే మా పరిస్థితి ఏం గాను" అని అన్నారట. "నేనేమవుతానయ్యా అయిపోతే ఈ మట్టిలోకి కలిసిపోతాను" అని ఇంక వెంటనే అసలు డైలాగ్ వచ్చింది. "ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై" అనే డైలాగ్ ఉంటుంది కదా! "కాల్చరా కాల్చు" అనేది. ఆ డైలాగ్ అప్పుడొచ్చిందట. అసలు విపరీతమైన అప్లాజ్ వస్తది ఆ సినిమాలో ఆ డైలాగ్. కృష్ణ గారు మాడ్యులేషన్ అంటేనే కొంత 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 ఆయన్ని ఇమిటేట్ చేసేవాళ్ళుంటారు. మిమిక్రీ కళాకారులంటారు. అలాంటిది మనం గనక కీన్‌గా గమనిస్తే 'అల్లూరి సీతారామరాజులో' కృష్ణ గారు చెప్పిన డైలాగ్ డెలివరీ టోటల్‌గా అంతకు ముందు గానీ, ఆ తర్వాత గానీ ఆయన చెప్పిన డైలాగ్స్‌కి ఏమాత్రం సంబంధం ఉండదు. ఎందుకంటే నాభిలో నుంచి డైలాగులు చెప్పటం లాంటిది ఈ సినిమాలోనే మనం చూస్తాం. గొప్ప డైలాగ్ డెలివరీ గానీ, మాడ్యులేషన్ గానీ ఆయన చేశారు. అఫ్‌కోర్స్ డబ్బింగ్‌లో చేసుంటారు గానీ, బట్ ఆ యాక్షన్ రావాలి గదా! లిప్ మూవ్‌మెంటు ఉత్తినే రావడం అంత ఈజీ కాదు కదా! సో, అదే టెంపోతో డైలాగ్ అక్కడ చెప్తేనే అది రికార్డ్ చేస్తాం వేరే కాదు. బట్ లిప్‌ని చేసేటప్పుడు కూడా ఆ ఎమోషన్ రావాలంటే ఖచ్చితంగా అదే స్థాయిలో డైలాగులు చెప్పాలి. సో, అది చెప్పడంలో ఆయన చాలా సక్సెస్‌ఫుల్‌గా కృష్ణ గారు ఈ సినిమా గురించి చాలా సార్లు మీడియాతో మాట్లాడారు గానీ, నేను 300 దాకా సినిమాలు చేశాను గానీ, నేను వాటిలో మీకు బెస్ట్ మూవీ ఏదంటే నేను ఖచ్చితంగా 'అల్లూరి సీతారామరాజు' చెప్తాను. అది ఇచ్చిన అది సాటిస్ఫాక్షన్ నాకు మరే సినిమా ఇవ్వలేదు. చాలామంది నన్ను భయపెట్టారు. మీరు పద్మాలయ స్టూడియోస్ ప్రారంభించి మంచి మంచి సినిమాలు తీద్దాం అంటున్నాను. ఈ సినిమాతో మొత్తం పోగొట్టుకుంటారు అని చెప్పి అందరూ నన్ను బెదిరించారు. అంటే భయపెట్టారు. కానీ ఆ సినిమా సంపాదించిన ఆ డబ్బులు గనక వింటే ఆశ్చర్యపోతారని చెప్పి ప్రొడ్యూసర్స్‌కే 74లో ప్రొడ్యూసర్స్‌కే ఐ మీన్ సారీ పంపిణీదారులంట డిస్ట్రిబ్యూటర్స్‌కే ₹1,00,00,000 షేర్ ప్రాఫిట్ వచ్చిందంట. ఇంక అసలు ప్రొడ్యూసర్‌కి ఎంత వచ్చి ఉంటదో అర్థం చేసుకోవచ్చు. అంటే కోట్ల రూపాయలు సంపాదించి పెట్టింది. అద్భుతమైన లొకేషన్స్ సెట్ చేసుకున్నారు. అసలు ఆ ఫైటింగ్ సీన్స్ గానీ, మందుగుండు సామాగ్రులు పేల్చటం గానీ, ఇవన్నీ అసలు మనం కళ్ళ ముందు కనపడిపోతది. చారిత్రక నేపథ్యం అంతా. మన స్వాతంత్రోద్యమంలో ఎంత గొప్ప పోరాట యోధులు ఉన్నారు కాబోలని చెప్పి అందరూ రోమాంచితం అవుతుందంటారు కదా! ఆ డైలాగులు చెప్తుంటే అలాగవుతది. అది ఇక ఈ సినిమా అందరూ చూశారు. కిరాణేశ్వర గారు చూశారట, అందరూ చూశారంట. కానీ ఎన్టీఆర్ గారు చూడలేదు అనే ఒక ఇది ఆయనకి పడిపోయిందంట మనసులో. ఆయన్ని స్వయంగా వెళ్ళి "అన్నగారు నా సినిమా చూడటానికి రాకూడదా" అంటే, "అయ్యయ్యో! అదేంటి వెళ్దామని" చెప్పొచ్చి వస్తే మన విజయకృష్ణ మూవీస్ అది ఉంటుంది కదా! ప్రివ్యూ థియేటర్ దాంట్లో ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా సినిమా వేశారంట. కృష్ణ గారు ప్రక్కనే కూర్చొని ఎన్టీ రామారావు గారు ఆ సినిమా ఆద్యంతం చూశారట. చూసిన తర్వాత లేచిపోయి గట్టిగా కౌగిలించేసుకొని "బ్రదర్
నిలిచిపోతారు, మీరు చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పుడే ప్రకటిస్తున్నాను నేను. నాకు కొంత కోరిక ఉండేది ఈ సినిమా తీయాలని. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను, ఈ సినిమా జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే నీలాగా మరొక్కరు అల్లూరి సీతారామరాజు పాత్రలో నప్పరు అని చెప్పి ఆయన కితాబునిచ్చారంట. అది చాలు నాకు అని చెప్పి కృష్ణ గారు చాలాసార్లు సగర్వంగా చెప్తూ ఉండేవారు. అది అంత గొప్ప సినిమాగా అల్లూరి సీతారామరాజు నిలిచిపోయింది మనకి. రూదర్ఫర్డ్ పాత్ర రకరకాల పేర్లు అనుకున్నారట. శివాజీ గణేషన్ అనుకున్నారట, రకరకాల అనుకుంటే అది జగ్గయ్యని మించిన వాళ్ళు ఎవరుంటారు అని చెప్పి వాయిస్ కానీ అదంతా చేస్తే అప్పుడు కాస్ట్యూమ్స్ రకరకాల ఇవన్నీ చూశారంట, బొమ్మలు అవన్నీ చూసి ఎక్కడి నుంచి అని చెప్పి బ్రిటన్ నుంచే ఒక కాస్ట్యూము ఒక సెట్ తెప్పించి ఆ సెట్ను మోడల్గా తీసుకొని కుట్టించారంట. అది చూస్తే మీరు ఎలా ఉంటుంది రూదర్ఫర్డ్ డ్రెస్. అలాగే కళ్ళు ఆయన్ని గార కళ్ళు అంటాం కదా, అలా కనబడతాయి. దానికోసం గవ్వ కళ్ళు, ఆ కళ్ళు కోసం ప్రత్యేకమైన లెన్స్ పెట్టారంట కళ్ళల్లో. సో చాలా కష్టపడ్డు ఆయన చేశారంట. లాంగ్ షాట్స్ కొంచెం ఎక్కువ తీశారు, క్లోజప్ షాట్స్ పెడితే ఆ కళ్ళు ఆయన మోస్తున్న దృశ్యాలు కనపడతాయని. ఇప్పుడైతే అఫ్కోర్స్ సోఫిస్టికేటెడ్ చాలా సున్నితమైన కూడా వచ్చినాయి. అప్పట్లో కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, అవి వాడారట ఆయన కోసం అని చెప్పి. ఈ సినిమా ఎన్టీ రామారావు గారికి చూపించినట్టే నాగిరెడ్డి చక్రపాణి గారు కూడా ఈ సినిమా చూశారట. చూసి వాళ్ళు మెచ్చుకుని ఒక మాట అన్నారట, కృష్ణ ఏమనుకోవద్దు, మరో సంవత్సరం పాటు నువ్వు ఎన్ని సినిమాలు తీసినా ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోతాయి అని చెప్పారు. ఇదేంటి సార్ ఈ విధంగా అంటున్నారంటే, అవును మరి అంత గొప్పగా చేసావు, ఒక బెంచ్ మార్క్ నువ్వే క్రియేట్ చేసుకున్నావు. ఈ తర్వాత ఏ సినిమా చూసినా కూడా అల్లూరి సీతారామరాజులో కృష్ణలాగా ఎవరు చేయలేకపోయారు అని అంటారయ్యా బాబు అని చెప్తే, వాళ్ళు చెప్పినట్టుగానే ఆ తర్వాత ఆ ఏడాది 75 అలా తీసిన వాటిలో 16 సినిమాలు వరుసనే ఫ్లాప్ అయినాయి అంట కృష్ణ గారికి. అంటే అల్లూరి సీతారామరాజు పాత్ర జనం గుండెల్లో ఏ విధంగా సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుందో అనేది ఈ యొక్క ఉదాహరణ చాలు. ఆయన అంటుండేవారట, నన్ను రామరాజులు పాత్రలో చూసిన తర్వాత ఇంకో వేరే పాత్రలో ప్రేక్షకులు చూడలేకపోయారు, అందుకే ఆ తర్వాత సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. మళ్ళా సంవత్సరంన్నర పట్టిందట మళ్ళీ హిట్ రావడం కోసం ఆయనకి. అంత ముద్ర వేసింది అల్లూరి సీతారామరాజు సినిమా. గోదావరి జిల్లాలో చాలా చోట్ల అల్లూరి సీతారామరాజు, ఎందుకంటే గోదావరి మనకు ఇక్కడ విశాఖపట్నం మన్యం ప్రాంతాల్లో, అలాగే గోదావరి ప్రాంతాల్లో కూడా రామరాజు అంటే మంచి పేరు ఆ చారిత్రక పాత్రకి. సో అందువల్ల చాలా గోదావరి జిల్లాలో చాలా చోట్ల, ముఖ్యంగా భీమవరం ఉండి ఆ పరిసర ప్రాంతాల్లో రామరాజు విగ్రహాలు పెట్టారు. ఆ విగ్రహాలు కనుక మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే దాంట్లో కృష్ణ గారు కనపడతారు. ఎందుకంటే ఈ సినిమా వచ్చిన తర్వాతే ఎక్కువ పోస్టర్లు అక్కడ వచ్చినాయని చెప్పి భావిస్తారు జనాలు. సో అందువల్ల కృష్ణ గారే కనపడతారు. ఎన్టీ రామారావు గారు కనుక శ్రీకృష్ణ పాత్ర అనగా శ్రీకృష్ణుడి తాలూకు విగ్రహాలు పెడితే మన ఎన్టీ రామారావు గారు ఎలా కనిపిస్తారు, రామరాజు విగ్రహాలు పెట్టినప్పుడు కృష్ణ గారే కనపడ్డారంట. అంటే అంతగా ప్రజల హృదయాల్లో ఆయన ఈ సినిమాకి ఇందాక మనం చెప్పుకున్న జాతీయ అవార్డు తీసుకొచ్చిన ఒక సాంగ్తో పాటు రుద్ర గారు కూడా ఆల్మోస్ట్ అలాంటిదే ఒక పాట రాశారు. ఆదినారాయణరావు గారు మనసు పెట్టి ఈ సినిమాకి కంపోజింగ్ చేశారు. వాటిల్లో మనం పాడితే బాగుండదు కానీ, బట్ తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా, తెలుగు వీరలేవరా. ఈ పాటని శ్రీశ్రీ గారు రాస్తే, అదే స్థాయిలో ఇంకొక పాటను ఆరుద్ర గారు, ఆయన శిష్యులు, రగిలింది విప్లవాగ్ని ఈరోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. ఈ పాట కూడా మంచి బీట్తో, ఈ డిఫెన్స్ తాలూకు బీట్ ఉంటుంది కదా, ఆ బీట్తో ఉంటుంది. ఒక అద్భుతమైన ఒక పాట మా విజయ నిర్మల్ గారి మీద సీత. ఆ పాత్ర అసలు ఒరిజినల్గా హిస్టరీ లేదు అంటారు, కాకపోతే అది ఈ సినిమాలో మాత్రం అద్భుతంగా వచ్చింది ఆ పాట. ఆయన ఎప్పుడెప్పుడో వస్తాడు, వచ్చి తన కోరిక తీరుస్తాడు, తన పెళ్లి చేసుకుంటాడనే ఆశతో ఉండే పాడే ఆ పాట
వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాలపైన తానే వస్తాడు నా రాజు ఈరోజు. ఆ పాట విజయ నిర్మల గారు సీత గారి మీద చేస్తారు. అంతా మొత్తం ఈ రాజు అల్లూరి సీతారామరాజు తాలూకు ఉనికిని ప్రదర్శిస్తూ ఆ ట్రైబల్ అంతా కలిపి ఒక పాట పాడింది. కొండ దేవత నిన్ను కొలిచేమమ్మ, కోటి కోటి దండాలు నీ అమ్మ అమ్మ కొండపు అని అది ఒక వర్టికల్ ఫోక్ సాంగ్, జానపద గీతం. ఎల్లారేశ్వరి, బాలు గారు అందరు కలిపి పాడారు. అది కొసరాజు గారి చేత ఆ పాట రాయించారు. ఇంకొకటి రామరాజు గారు లాస్ట్ సీన్లో ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒకటి వస్తుంది. అది అది బాలు గారు అంటే వాస్తవానికి అయితే ఘంటసాల గారితో పాడించాలి. బట్ ఘంటసాల గారు అప్పటికే ఇంకా వాయిస్ కొంచెం ప్రాబ్లం వచ్చింది ఆయనకి. అందుకని ఆ పాటని అదే స్థాయిలో బాలుగారు పాడారు. అద్భుతంగా వచ్చింది. ఓ విప్లవ జ్యోతి జోహారు, పరిప్లవ జ్యోతి జోహారు అని చెప్పి నీ పేరే ప్రజాశక్తి అనే దారిలో ఆ పాట వస్తుంది. బట్ చాలా కష్టమైన పాట. ఎస్పీబీ గారు ప్రాణం పోశారు ఆ పాటకు మాత్రం ఆ సినిమాలో. సో పాటలే కాదు, మాటలు అన్నీ బాణంలాగా గుచ్చుకుంటాయి ఆ సినిమాలో. తప్పనిసరిగా మీరు చూడండి. కలర్ఫుల్గా తీశారు కనుక స్కోప్లో ఇప్పుడు చూసినా కూడా క్రిస్టల్ క్లియర్గా అన్ని దృశ్యాలు మనకి వస్తాయి. ఇంకా సో రామరాజు గురించి చెప్పడం అంటే చాలా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. చాలా గొప్ప సినిమా. తప్పనిసరిగా చూడండి. యూట్యూబ్లో ఉంది. అది 1974 మే 1న రిలీజ్ అయ్యి, మే 1 అంటే తెలుసు కదా మీకు, మేడే రోజునే ఆ సినిమా రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని సాధించింది. ఇది అల్లూరి సీతారామరాజు లాంటి అఖండ విజయం సాధించిన సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు మాత్రమే మీతో పంచుకునే అవకాశం నాకు కలిగినందుకు నేను ధన్యుడిని అని చెప్పి భావిస్తూ, మళ్ళీ వచ్చే వారం ఇంకొక మంచి సినిమా గురించి నేను మీతో ముచ్చటకి వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.